నమస్తే అండి, జై శ్రీరామ్. ఇంకా చాలామంది నోటిఫికేషన్ రావడం లేదు, మాకు మేమే తుక్కొని చూడాల్సి వస్తుంది అంటున్నారు. మీరేమైనా సింపుల్ దాంట్లో ఛానల్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టండి. ఆల్ అని ఆల్రెడీ ఉంటే ఒకవేళ చేంజ్ చేసి మరి ఆల్ అని పెట్టండి సెట్టింగ్స్లో, మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అండ్ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు లైక్ షేర్ చేస్తే నలుగురు షేర్ అవుతుంది. ఎందుకంటే మేము రోజుకి అన్ని వీడియోలు కంటెంట్ ఇచ్చుకుంటా టైం అంతా దీని మీదే పెట్టుకుంటున్నాం కాబట్టి అది కూడా అంత మంచి కంటెంట్ ఇస్తున్నాం. మీకు నిజంగా నచ్చిన కంటెంట్ ఇస్తున్నామని మీరు భావిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే మనోడు ఏం వెబ్సైట్లు చూస్తున్నాడు ఫోన్ అనేది మీకు పట్టుకున్నది జరిగింది. ఆ వీడియో ఎట్లుంటుందని ఫన్ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, చూసి ఎంజాయ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, నలుగురు షేర్ చేసేది మాత్రం గుర్తుపెట్టుకోండి. టాటా, లవ్ యూ ఆల్, మీ నిమేష్ చౌదరి. శివ రే ఏమన్నా ప్రశాంత్ దొడ్డు కూడా కూర్చొని నువ్వు ప్రశాంతంగా ఇప్పుడు అదే కూర్చొని ఉంటావు, వేరేదే కూర్చునేది ఉండదు కదా, వేరేదే కూర్చునేది ఉండదు కదా. అది విడిచిపెట్టి నీ సెల్లు తేపో నిమిషం ఉండు. ఆడ బాత్రూమ్ నీళ్ళు పోతున్నాడు చూస్తా. ఆ ట్యాబ్ అట్లా తిప్పొచ్చిన సెల్లు తెచ్చుకోవట్లేదు. చెల్లు ఆడదే. A few minutes later. సెల్లు తేపో నిమిషం. చెల్లు ఏమి ఆడరు తెచ్చి ఇంటికాడ తేలేదు ఈరోజు. ఏమి ఏమి మెయిల్ వచ్చింది నా సెల్లుకి. ఏం మేలు గుడి గాడి గుడి మీరు వచ్చింది. ఏం మేలు గుడి గాడి గుడి మీరు వచ్చింది. ఇదే నీకు తగ్గుతుంది. బట్టలు సర్దుకొని రేపు ఉంటే నువ్వు 14 రోజులు నీకు వైజాగ్ ఉంటుంది. 14 రోజులు వైజాగ్ తర్వాత బాంబేలో చెప్తా కదా ఏంటి కదా అది అదే నిన్ను పూర్తిగా ఇన్నాక ఆనందపడు. మళ్ళా ఢిల్లీలో 1 నెల, అది కూడా ఎందుకు చెప్తాడు, బట్టలు బాగా సర్దుకో. వాళ్ళు నువ్వు ఎక్కువ పెట్టుకోకుండా వల్ల ఈ వైజాగ్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతానే నీకు ఒకటి బ్లూ కలర్ డ్రెస్ ఇస్తారు. బ్లూ డ్రెస్ హాస్పిటల్ వేస్తారు చూడు, ఆ డ్రెస్ ఇస్తారు. హాస్పిటల్ వేస్తారు చూడు, ఆ డ్రెస్ ఇస్తారు. ఇక్కడ చూడు మెయిల్ ఏం పెట్టానంటే పనికి కాదు, డబ్బులు వచ్చే పనే. డబ్బులు వచ్చేది కూడా నేను చెప్తాలే, నువ్వు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పడుతుంది. ఇక్కడ ఏం పెట్టారు చూడు, ఇంగ్లీష్ లో పెట్టినా నేను తెలుగులో చెప్తాను. తెలుగు రాదు, ఇంగ్లీష్ మనకి రాదు కానీ నేను చెప్తాలే నీకు అర్థం విధంగా. మీరు పంపించిన అబ్బాయిని మేము 1 నెల నుంచి మా అబ్జర్వేషన్లో పెట్టి చాలా విషయాలు తెలుసుకున్నాము. ఆ అబ్బాయి మానసిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. నేను చెప్తాడు నాకు వేరే అతను చెప్పా, బ్యాన్ వెబ్సైట్ అంటే మనం ఏదైతే ఓపెన్ చేయకూడదు అని గవర్నమెంట్ బ్యాన్ చేసి ఉంటుందో ఆ వెబ్సైట్ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళలో ఎందుకు ఇంత మానసిక స్థితి ఇట్లా ఎందుకు అయిపోయినారు, వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది నెల ముందు నీ సెల్లో నేను వాళ్ళకి పంపించిన. దాన్ని చెక్ చేయండి, తెలుస్తుంది కదా అని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పెట్టుకో ఏం చూస్తా నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. అదే నా డౌట్ వచ్చి ఏందో చూస్తా అంట వాళ్ళకి అవసరమా నా సాగు నేను చేస్తాను, నీకెందుకు? వాళ్ళకి అవసరమా? నా లెక్క, నా ఫోను, నా సిమ్ము, అదే అయినా కూడా అదే నువ్వు హైకోర్టులో నా ఊరు హైకోర్టు ఏం చేస్తానమ్మా? అందరూ చూసాక నేను చూస్తానా? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైతే ఎవరితో ఏడు పెట్టాను మీరు ఎవరేమన్నా నేను రిక్వెస్ట్ పెట్టినా, నేను చాలా పతిథి, నేను చూడకూడదు ఏవి నేను చూడను. ఒక్కసారి నన్ను విచారించండి, నా మొబైల్ ని డేటాని ఒక గమనిక పెట్టండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు చట్టాలు గిట్టారు ఉండవు, నాకే చట్టాలు గిట్టారు
నీ చట్టాలు ఉంటాయో ఉండవో చెప్పి చేస్తాను. నీకుంటాయేమో నీకే. నీకు చట్నీ కింద రుద్దుతారు. ఏం చేస్తారు? ఏ ఈను 96 మంది చూస్తుంటారు. వాళ్ళు రేపు చెట్టారు, నాకేంటి చెట్టారు? 96 మందిని పట్టించుకోపో నువ్వు కూడా. ఏడు పిచ్చుకోలేదు, నాకు అవసరం లేదప్పా. పిచ్చుకోలేదు, నాకు అవసరం లేదప్పా. వాళ్ళు నాకు అవసరమే లేదు. నువ్వు అన్నానా? ఏంది నువ్వు అంటావు? వాళ్ళ అవసరం లేదు, మనమే రిక్వెస్ట్ చేసుకొని ఏం నవ్వుడాలా పెట్టినావు? నా మీద నిఘా నాకేడు పెట్టినావు నువ్వు? నాకేడు పెట్టినావు నువ్వు? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నాకేంటి పెట్టినావు అంటున్నా? నా చెల్లికి ఏంటి పంపించావు? వాళ్ళకి వాళ్ళకి ఏం పెట్టినా అంటే నేను చాలా నీచాంతి ప్రతి దానికి ఇరికిస్తావు నువ్వు. దానికి ఇరికిస్తావు నువ్వు. నేను ఏమన్నా అంటే సార్ నేను చాలా చెడ్డ పనులు చేస్తూ చాలా ఓపెన్ చేస్తూ చెడ్డ పనులు చేస్తాను, మంచి పనులు చేస్తానా? నీకు అవసరం? చెడ్డ పనులు చేస్తాను, మంచి పనులు చేస్తానా? నీకు అవసరం? ఎదుటివాడు చెప్తే నేను వినను, నాకు నచ్చింది నేను చేస్తాను. వాళ్ళకి అవసరమా? వాళ్ళకి అవసరమో లేదో ఏంటి పెడతారు వాళ్ళు? దేశము ఎందుకు బ్యాన్ చేసింది చూడకూడదు, నువ్వు ఎందుకు ఓపెన్ చేసి నువ్వే చూడలే కదా. నువ్వేం చూడ చూస్తారా? చూడవాలి. నీకు అవసరమా? నేనే వాళ్ళ బిడ్డ, నేనే వాళ్ళ బిడ్డ. రేపు వస్తా, రేపు నీకు నోటీస్ తీసుకొని మీ ఇంటికాడికి వస్తారు. దేవుడు చూడడం వల్ల మనం మాట్లాడతాము. వాళ్ళు వచ్చి నోటీస్ తీసుకొని వచ్చి నీకు అతికిస్తారు నోటీసు. ఏంటి కట్టిస్తారు నాకే? ఈ అబ్బాయి ఏమేమి చూసినాడు, ఏం కథ, చరిత్ర, నెల రోజుల చరిత్ర అతికిస్తారు. మీ ఇంటికాడ ఇంటికి అతికిస్తారు, గేటుకి వేస్తారు సీలు. అర్థమైందే? గేటుకి వేస్తారు సీలు. అర్థమైందే? నాకు అర్థం కాలేదు సార్. ఆ ఏరియా కౌన్సిలర్ ని ఎవరున్నారో సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించి నీది ఒకటి వీలునామా టైపు ఏమేమి చూసినావు అనే దాని మీద సంతకాలు ఎంఆర్ వస్తాడు, బిఆర్ వస్తాడు, మీ ఇంటికాడికి ఆ ఏరియా కౌన్సిలర్ వస్తాడు. మళ్ళీ నీది పెద్ద జరిగేది, ఇది మామూలు కాదు. హైకోర్టు నుంచి వచ్చే ఆర్డర్స్ అది. నాకు తెలిసి 2-3 జీపులు అదే వాళ్ళు చెప్తారు. భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను తీసుకొని హైకోర్టు నుంచి అది సంబంధం. నేను రిక్వెస్ట్ పెట్టచ్చు కదా, పెట్టుకోవచ్చు కదా, మీ ఫ్రెండ్స్ పెట్టచ్చు కదా. నేను అడిగినా నా గురించి విచారించండి. చాలా విషయాలు బయటపడతాయి. నేను నా భాగవతము నా సెల్లోనే ఉంది. ఇలాంటి నీచుడు నేను బతకడం కరెక్టా కాదా, నాకు కఠినమైన శిక్షలు మీరు ఏగలిగే చేతనైతుందే కాదా అని డైరెక్ట్ కోర్టుకే అడిగినా. నేను అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. చేసేది మీకు చేతనైతే నన్ను తీసమే ఇంట్రాగేట్ చేసి నన్ను హింసించి కొట్టి నాతో నిజాలు చెప్పించండి చేతనైతే పెట్టినారు. దానికి వాళ్ళు ఛాలెంజ్ అని వాళ్ళు ఇట్లా పెట్టినారు. మెయిన్ నెల రోజులు చెప్పేది నువ్వు జీపు కట్టి గొలుసులు చేయనికి వేసుకొని నిన్ను ఈ నుంచి మనకు బస్ స్టాండ్ ఫస్ట్ ఈయన తర్వాత ఆడ నుంచి స్పెషల్ వ్యాన్ ఒకటి వస్తుంది, బోన్ ఉంటుంది ఇట్లా. ఆ బోన్ వ్యాన్ లో నిన్ను వేసుకొని డైరెక్ట్ వైజాగ్ తీసుకుంటాను. ఆడ మానసిక స్థితి ఎట్లుందా నిన్ను ఏమి ఏమంటుందని మానసిక స్థితి ఎట్లుందని డాక్టర్లు నిన్ను అబ్జర్వేషన్ లో పెడతారు. అద్దంలో పెడతారు. నీకు టీవీలో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు వేస్తారు. అప్పుడు నీ మానసిక స్థితి ఎట్లుంది అనేది చూస్తారు, మెదడు ఎట్లా పనిచేస్తారు. తర్వాత దేవుళ్ళు వేస్తారు, తర్వాత కొట్లాడి వేస్తారు, తర్వాత నువ్వు ఎప్పుడు ఏం చూస్తావు అనేది అది వేస్తారు. అప్పుడు నీ మైండ్ ఏ దానికి పనిచేస్తుంది, ఏ దానికి ఆకర్షిస్తుంది, నీ మైండ్ ఎక్కడ తిరుగుతుంది అనే దాన్ని బట్టి నీకు అప్పుడు నీ మైండ్ ఒక రిపోర్ట్ రాసి
మళ్ళా స్పెషల్ ఫ్లైట్ లో మానసికంగా రిపోర్ట్ నా తీసుకొని మెంటాలిటీ బాగుంది, నాకు అన్ని బాగున్నాయి, ఇది బాగుంది, ఇది బాగుంది, ఆఖరికి ఇది కూడా బాగుంది. అది తీసుకుపోయినాక ఢిల్లీలో ఢిల్లీలో వరకు ఏంటి నీకు ఆపరేషన్ అప్పుడు డాక్టర్లు నీకు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏ దాన్ని చూస్తే నువ్వు ఎక్కువ ఆకర్షిత అవుతున్నావు దాన్ని బట్టి నీ మొగతనాన్ని తీస్తారు. మోతారం చూస్తే పిట్లేస్తే చూస్తారు, మొగతనం తీసేస్తారంటాను, తీసేస్తారంటాను. మగతనం తీస్తే నువ్వు చూడవు కదా అది చెప్పేది. చూస్తాడో ఏమే అవునా ఏమన్నా ఎంత చూసావో నీకి ఒక సాధారణ వ్యక్తికి ఈ డిఫరెన్స్ ఏముంది అనేది చూస్తారు. వాడినే చూడు, వాడిని చూస్తాడు, వాడినే చూడు, వాడిని చూస్తాడు, వీడిని చూస్తాడు. వీడు ఎంతసేపు అదే పనిలో ఉంటాడు, వీడు ఎంతసేపు అదే పనిలో ఉంటాడు. అసలు వీడి వేరే పని ఏమైనా ఉందే అదే పని ఉందే అది అట్లా వాళ్ళకి అది ఆపరేషన్ చేసి అప్పుడు చూడవు అర్థమైందే. నీకు హైకోర్టులో జరుగుతుంది మ్యాటర్. నేను అడిగినా నేనేం పాపం చేశాను? ఇప్పుడు నువ్వు ప్రశ్న ఇచ్చినట్లు వాళ్ళని దాన్ని విచారించ నీకు కూడా తెలుసు, నీకు రాదు కాబట్టి ఇప్పుడు రాదు కాబట్టి డాక్టర్లు ఉంటారు, 3 మంది కొట్టే వాళ్ళు ఉంటారు. నేను కొడతా అంటారు, నీతో నిజాలు చెప్పించుకుంటాడు. నువ్వు ఏం చూస్తావు, ఎప్పుడు చూస్తావు, ఎందుకు చూస్తావు అనేది ఆన్సర్లు అడుగుతాడు. వాళ్ళు చెప్తాడు అలా. మళ్ళా కొడతారు, నీకు ట్రీట్మెంట్ ఇస్తారు, మళ్ళా కొడతారు, నీకు ట్రీట్మెంట్ ఇస్తారు. చెప్తారు, కొడతారంటే వాళ్ళు చదివింది ఏంటంటే ఏదైనా బాగలేదో మంచిగా బాగలేదని చూస్తారు కానీ కొట్టే కూడా చదువుకోవాలి. అంత చదువులు పోయి రౌడీ చేయొచ్చు కదా, పోయి రౌడీ చేయొచ్చు కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏంటి పెట్టరు అది ఉప్పు నువ్వు తినే కాడ ఉండదు. నీకు గొలిసేసి అద్దం మేడలు అద్దం దాంట్లో పెట్టింటారు. అది కూడా ఈ డ్రెస్ గిస్సే ఉండదు. టెస్ట్లు చేస్తారు లేదా వాళ్ళు? నాకు నేనేం చేసినాను, నువ్వు బాగున్నాను అది వాళ్ళు డాక్టర్లు చెప్తాను నువ్వు బాగున్నా, అది వాళ్ళు డాక్టర్లు చెప్తాను నువ్వు బాగున్నావు లేదా డాక్టర్ చెప్తారు. ఒకటి మన తరపున ఢిల్లీలో నీకు మంచి పేరు వస్తుంది, ఢిల్లీలో నీకు మంచి పేరు వస్తుంది. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. నా లోడ్ వస్తుంది చెప్పు. ఒక నిమిషం ఆపరేషన్ అయిన తర్వాత నీకు ఒకటి ఈ మైల్ అనేది ఏంటి పెట్టారు నాకే యాదవ్ రోడ్లో చెక్ చేయడం నాది విచారించలేరా? నేనంతా నేనే వేసుకుంటాను కేసు నా మీద తీసుకొని నా సెల్ ఏమేమి చూసినాను అంత విచారించి ప్రజలకందరికి చెప్పి నన్ను మార్చగలిగితే మార్చండి, మార్చలేకపోతే వేసేయండి అంటే అని చెప్పి అది నిన్ను కాదు కాబట్టి నా మీదకి వస్తుందని వాళ్ళు అని చెప్పి అది నిన్ను కాదు కాబట్టి నా మీదకి వస్తుందని వాళ్ళు రెచ్చుకుంటావు. నువ్వే వేసి రెచ్చుకొట్టేసి మంచి కోసమే. ఏం మంచి కోసమా? ఢిల్లీలో 36 ఎందుకు పెడతావు? అది మంచిదే. ఏ లోపడా నీకు ఆ విచారం జరుగుతుంది. నువ్వంతా నువ్వు వాదించుకోవచ్చు. మళ్ళా ఎందుకు చూస్తున్నావు, ఎందుకు చూడడం లేదు, నాకు ఎంతెత్తున్నావు అందరు చూడరా అని. అంటే నువ్వు కూడా అడుగు వాళ్ళనే, ఏం మీరు చూడరా? నువ్వు కూడా అడుగు వాళ్ళనే, ఏం మీరు చూడరా అని. మీరు చూడరా, మీరు చెయ్యరా తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. చూడరా ఎవడన్నా కానీ చెల్లెల్లో గంటగా చూస్తారా వాళ్ళు? వాళ్ళకే పెట్టిన రైల్వే స్టేషన్ లో సినిమాలలో ఎన్ని జరుగుతాయి నా కళతో చూసినా. నువ్వు అవి కూడా సెల్లో చూసేదా కళతో కూడా చూసినావా? సెల్లో చూసేదా కళతో కూడా చూసినావా? నువ్వు ఎందుకంటే నువ్వు చూసేకే తిరుగుతున్నావా?
నువ్వు చూసేకే తిరుగుతావా? నేను చూసాక చూసినా ఒకటి తిరుగుతారట్టుంది ఏ ఊర్లో పోయినప్పుడు సినిమాలు పోయినప్పుడు ట్రైన్ లో పోయినప్పుడు సినిమా వేరే స్క్రీన్ చూడాల నువ్వు పక్కన చూస్తాను ఉందండి స్క్రీన్ చూడాల నువ్వు పక్కన చూస్తాను ఉందండి చెప్పు అడిగిందని చెప్పు. ఇంటర్వ్యూలో పోయినప్పుడు ఇంటర్వ్యూలో పోయినప్పుడు కూర్చుంటే పక్కన కూర్చుంటే నీకేమి ఏం చేస్తాను చూసే పోయినావా ఏం చేసి ఏం చూసే పోయినావా ఏం చేసి ఏం చూసే పోయినావు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇట్లా పోతాంటే అదే కలిసిపోతాంటావు. ఇప్పుడు నీ లెక్కే శ్రీకాకుళంలో నీ లెక్కే ఓ పిల్లోడు భలే అడిగినాడు రిటర్న్ క్వశ్చన్. అప్పుడుకప్పుడే కలిసి చంపేసినారు. అడిగిందాన్ని న్యాయం అడిగిందాన్ని చూసేదని రోతపల్లి చూసి రోతపల్లి చేసేది చూసి న్యాయం ఒకటే న్యాయం ఒకటే చూసినట్టు వాళ్ళందరూ పట్టుకోండి వాళ్ళందరూ చంపేయండి చంపేస్తారు నా కొడుకులు నేను అది వాళ్ళే చెప్పు. ఆ అమాయకుడు అంటే మళ్ళీ అది వేరే ఉందట చెప్పచ్చు. సార్ నేను అమాయకుడు సార్ అని చెప్పినామంటే సింపుల్ ఉరి తీస్తారు అంతే. చెప్తాను ఏం చేయరు కానీ నన్ను మా ఎట్లో చేస్తారా వాళ్ళకి నీకు ఎట్లా కనబడతానమ్మా వాళ్ళకి నీకు ఎట్లా కనబడతానమ్మా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? అది రిక్వెస్ట్ పెట్టే ముందు ఉండాలా ఛాలెంజ్ చేసే ముందు ఉండాలా అర్థమైందా? నెల నుంచి వాళ్ళు టీవీలు కానీ కనెక్ట్ చేసుకొని చూస్తారు. అర్థమైందా? అంటే ఎవరిని నీవేమేం చూస్తున్నావు ఏమేం కదా అనేది పెద్ద ఆఫీస్ అది. నేను చూసినా అదే చెప్తారు వాళ్ళు కూడా చూసినానే అదే చెప్తారు వాళ్ళు కూడా చూసినానే వాళ్ళని చూసినాడు ఎందుకు ఇంటికాడకు వచ్చి చూపిన అందరికి ఏం చూసినాడని పేపర్లకి టీవీలో కూడా వచ్చారా మళ్ళీ టీవీలో కూడా వచ్చారా మళ్ళీ నీకేమి చూసినా డైరెక్ట్ చెప్పు చేస్తాను నేను కూడా ఆడ కూడా చెప్పు చూస్తాను అని అంతే కదా. ఏముంది భయమే ఉంది. ఇప్పుడు మీకు అవసరం తెలిస్తే ఏమైనా ప్రాబ్లమా? ఎంఆర్ఓ విఆర్ఓ వీళ్ళు తెలిస్తే ఏమైనా ప్రాబ్లమా? చూస్తాను చెప్పు వాళ్ళకి అందరు తెలుసుకోలేదు. ఇప్పుడు మొత్తం నువ్వే చెప్తావు కదా చెట్టు చూసినానే ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నీ మైక్ పట్టుకొని చెప్పుకుంటే తీసుకుపోతారు ఇంటికాడ. ఏంది ఇట్లా చెప్తాను? దీనికి ఒకటే మార్గం. వాళ్ళు వచ్చి పట్టకు పోయి ఇవన్నీ చేసేలోపు నువ్వే ఆపరేషన్ చేయించేసుకున్నావు అంటే చెప్పి ఏ ముట్టాలమ్మడా లోపలికే లోపల ఎవడేంటికే ఏంది ఆపరేషన్ చేయమంటున్నావు నువ్వు? దగ్గరలో ఉన్నాయి పెళ్లి చూపులుగా కఠినాతి కఠినంగా హింసించి తనతో మేము విచారించి అసలు నిజాలు బయట తెలుపుటకు మేము అతని 14 రోజు కస్టడీకి తీసుకుంటున్నాం. 14 రోజులు కస్టడీలో ఉంటావు. ఇవన్నీ వీగేస్తారు గోళ్ళు గీళ్ళు. రిక్వెస్ట్ పెట్టవడం నిండల్లా పసికందమ్మే నువ్వు చూసే పసికందు అయితే అట్లాంటి చూస్తారా? చూసింది అడుగదే అట్లడే శ్రీకాకుళంలో చంపేసిన అలస్పట్లో మళ్ళీ నువ్వు అడుగు. ఎంత నమ్మకంగా ఉంటుందంటే ఏంతో చెప్తాడు. నీకేమి కాదు అన్నిటికీ దేవుడు ఉన్నాడు. దేవుడు లోపల దేవుడు ఉన్నాడు కానీ నీ రూపంలో రాక్షసులు మాత్రం వస్తారు. రాక్షసుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఉన్నారు మంచోళ్ళు. నేను న్యాయం జరగాలని చెప్పి నేను అక్కడ వీడియో తీస్తా. నీకు తీసమైతే ఏమని విచారణ ఈ 14 రోజులు ఈ కస్టడీ ఇవన్నీ
ఎవరు సొమ్ము? ప్రజల సొమ్ము, కష్టపడి కట్టిన ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముకి ఇట్లా నీచుడికి అంత డబ్బులు ఖర్చు పెడతారా? లేపండి ఇవిడే ప్రజల్లోనే ఇట్లా నీచుడికి అంత డబ్బులు ఖర్చు పెడతారా? లేపండి ఇవిడే ప్రజల్లోనే అమావాసోడు పుట్టినోడా పాపరా అంట. చొమ్ము పగులుతా తలకాయ ఎవరైనా కానీ ఇడిపించే చూస్తూ ఉండగలం మేము. అంటే ఇంకా మిషన్ సంపేషంటేనే ఆ ఒకటే సరేగా అది వేరు, సంపేషంటేనే ఆ ఒకటే సరేగా అది వేరు. 2 రోజులు బాగుంటుంది. ఆ డైట్ 14 రోజులు 16 రోజులు అంటే కొట్టుకుంటా గోర్లు వీక్కుంటా ఏ సైతం వాళ్ళనేమో అయ్యో పవన్ కన్యమంటారు ఎట్లా వాళ్ళ అయ్యో బాబని నీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు నీకు అంత మూగోళ్ళు సోటోళ్ళే వాళ్ళు, అంత మూగోళ్ళు సోటోళ్ళే వాళ్ళు. అట్లా నువ్వు అయ్యో పాప నీకి వాళ్ళు అక్కడ కొట్టేవాళ్ళు మూగ చోటి, నువ్వు బంగపోయినా కూడా వాళ్ళకి అర్థం కాకూడదని, నువ్వు ఏడ్చినా వాళ్ళకి వినకూడదని. అర్థమైందే? అంతవరకు పెట్టాడు అట్లా వాళ్ళు స్పెషల్ పెట్టినారు, అట్లా వాళ్ళు స్పెషల్ పెట్టినారు. ఏ లోపల అట్లా వాళ్ళ దగ్గర నేటికి ఇచ్చినాడు. నేను ఇరికిలే, జస్ట్ ఛాలెంజ్. ఊడోడే చెప్తి రేపు వస్తారు, రేపు మాట్లాడదాం. ఏ లోపల నాకేమైనా జరగల్లా నీకేమైనా జరిగితే వాడమ్మ మేమంతా ఆడుండి ఏం చేయము, నీకేమైనా జరిగితే వాడమ్మ మేమంతా ఆడుండి ఏం చేయము. ఏం చేయము పుర్రు అన్నీ వేపిస్తాను నువ్వు లోపల నేను కీళ్ళని పంపించేస్తాను. రాను ఇంటికాడ రాని